ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం పిల్లరా. మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. సంతోషకరము. ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావడం జరిగింది పిల్లరా. ఏమిటి దినం దేవుని మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి, బైబిల్ గ్రంథంలో 124వ కీర్తనల గ్రంథము 8వ వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఇలా రాయబడి ఉంది: భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. చక్కనైన మాట. దావీదు గారి జీవిత యాత్ర ప్రయాణంలో రాసిన యాత్ర కీర్తనని మనం చూస్తున్నాం, చదువుతున్నాం. పిల్లరా, ఓ భావాన్ని, ఓ ఉన్నతమైన ఉద్దేశాన్ని తెలియజేయటం అన్నది దావీదు గారి రచనలలో మనకు కనబడుతుంది. అంటే ఆయన రాసిన గ్రంథాలలో కనబడుతూ ఉంటుంది. అట్లాంటిదే మరొక మహిమకరమైన మాట. ఏమైనంటే ఏమంటున్నాడు? భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. మీరు గమనించాలా, ఈ మాట చదువుతున్నప్పుడు ఈ పదాన్నే ఎందుకు ఉచ్చరిస్తూ రాశాడు? ఏమని? యెహోవా నామమే. ఏమంటున్నాడు? సమస్తమును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయం అన్నాడు. అంటే ఈ సహాయము అనే పదం వాడుతున్నాడు అని మనం గమనిస్తే పిల్లరా, ఆ సహాయము దావీదు గారు పొందినట్లు మనకు అర్థమవుతుంది. స్తోత్రం. ఎందుకని? ఆ స్థితిగతులలో ఆయనకి సహాయం చేసిన వారు ఎవరు లేరు కనుక దేవుని యొద్ద నుంచి ఆ సహాయం అతని మీదకి పొరిలినట్లు మనం చూస్తాం. పై వచనం చదివితే చూడండి ఎట్లా రాయబడిందో: పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండి ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడి ఉండెను, మరియు మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములు సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది అనే మాట మనం చదువుతున్నాం. ఎవరు తెంపారు ఈ ఉరిని? ఎవరు తప్పించారు? ఒక దగ్గర ఇలా రాయబడి ఉంటుంది: నీ మెడ మీద కట్లును, నీ మెడ మీద కాడిని విరిచివేసేదును అని రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. మరి ఈ ఉరి తప్పించింది ఎవరు? తెంపివేసింది ఎవరు? నీ మెడ మీద ఉండే భారపు కాడిని విరిచివేసింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే కదా. అందుకే ఆ మాట చక్కగా ఆయన అంటాడు: యెహోవా సమస్తాన్ని సృజించిన, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే మనకు సహాయం. నాకు సహాయం అనలేదండి ఆయన, మనకి సహాయం అన్నాడు. అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీకు వచ్చే సహాయం కూడా దేవాతి దేవుని దయ వలన కల్వరిలో ప్రాణం పెట్టి నీ కొరకే తిరిగి రానయ్యుండు ప్రభు యేసుక్రీస్తు ద్వారా నీకు ఖచ్చితంగా సహాయం అందుతుంది. నువ్వు పొందుతున్నావు. ఇది గుర్తెరగట్లేదు. మరి పొంది ఉన్న వాటిని దేవుని ద్వారా పొందినవని కాక, మనుషుల వల్లనో లేదా ఇంకొకరి వల్లనో పొందినవని ఆలోచన కాకుండా ఇది దేవుని వల్లనే. ఇక్కడ చూడండి, యెహోవా దేవుడే ఆయనకి సహాయం చేసినని స్పష్టంగా చెబుతున్నాడు. నేను అంటాను, ఆ రోజుల్లో ఏ నరుడు చూడని దేవుడు ఈయన చూడగలడా? దావీదు గారు చూడగలడా? లేదా దావీదు గారికి ఆయన డైరెక్టర్ సహాయం చేయగలడా? కాదు. దేవుడు తనకు కావలసిన వారి ద్వారా సహాయం చేయిస్తాడు. ఈ మాట మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక మనిషి ఏదన్నా ఒక వస్తువు తయారు చేయాలంటే దానికి సంబంధించిన పరికరం ఉంటే చేయగలుగుతాడు. అయితే ఏ త్రోవ లేకపోయినా, ఏ వస్తువు లేకపోయినా, ఏ పరికరం లేకపోయినా దాన్ని కలుగు చేయగలిగే ఆ సామర్థ్యత దేవునికి ఉన్నదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. స్తోత్రం. పిల్లరా, ఈ మాటని ఇక్కడ అంటాడు, మనకు సహాయం దేవుని వలనే, యెహోవా వలనే, ప్రభు అయిన యేసుక్రీస్తు వలనే కలుగుతుంది అంటున్నాడు. మరి నువ్వు కూడా ఒక నిమిషం ఆలోచించి, కలిగేదేది ఆయన లేకుండా కలగలేదన్న మాట కానీ నువ్వు మనసుకు గుర్తుకొస్తే ఖచ్చితంగా ఇంక నువ్వు పొందవలసిందేదో కావాల్సినన్ని ఉన్నాయి. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు పొందవలసింది ఏదైతే ఉందో అది ఇంకా కావలసినన్ని బోలెడైన విషయాలు ప్రభు కృపలో దాచబడి ఉన్నాయి. అవన్నీ పొందటానికి
నిత్య అర్హుడుగా నిలబడే అవకాశం, అర్హురాలుగా నిలబడే అవకాశం ఉంటుంది. ఆలోచించు, ప్రార్థించు, ఆ పొందదగిన కృప ప్రభువు నీకు దయచేయగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించి మీరు దీవించమని. అయ్యా, యెహోవా వలన మనకు సహాయము కలుగునని దావీదు గారి ద్వారా సెలవిచ్చారు ప్రభు. మరి మీ పిల్లలు పొందుచున్న సహాయం అంతా నీ వలనని గుర్తెరిగి ఇంకా పొందవలసిన వాటిని మెండుగా దండిగా పొందుట కృపచు మీరు మహిమ పొందమని పరిశుద్ధుడైన యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.